యా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందీస్ వరల్డ్. బాగున్నారా? మనకి ఇంట్లో సడన్గా కూరగాయలు అయిపోయినప్పుడు, లేకపోతే నాన్ వెజ్ తిని తిని బోర్ కొట్టేసి, ఈవెన్ కూరగాయల మీద కూడా బోర్ కొట్టేసింది అనుకోండి, వెజ్ నాన్ వెజ్ మీద సంథింగ్ స్పెషల్గా ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవడానికైనా ఉపయోగపడుద్దని మీకు చూపిస్తున్నాను. ఇది వీట్ పాస్తా అనమాట. మీకు వీట్ పాస్తా అంటే కొంచెం ఇది ఇలా బ్రౌన్ కలర్లో ఉంటుంది. కొంచెం మామూలు మైదా పిండి పాస్తా అయితే అంత హెల్త్కి మంచిది కాదని చెప్పి వీటిది ఎక్కువ వాడతాము. ఏంటంటే వీటిని నేను 2 hours నానబెట్టాను. జస్ట్ నార్మల్ వేడి మామూలు గోరువెచ్చటి నీళ్ళు, ఎక్కువ వేడి అవసరం లేదు. అండ్ సాల్ట్ వేసాను, ఫుల్గా 2 స్పూన్లు సాల్ట్ వేసాను. నానబెట్టినాక 2 hours ఇది ఇలా వెంటనే ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇవి. సో ఇంత సాఫ్ట్ అవుతాయి. వీటిని ఇప్పుడు నేను 10 minutes మైక్రోవేవ్లో కుక్ చేసేస్తాను. సో తర్వాత అప్పుడు చెప్తాను నెక్స్ట్ ఏం చేయాలనేది. ఆగండి, కుక్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు నేను దానికి కావాల్సినట్టే కొంచెం మంచూరియా స్టైల్లో రెడీ చేస్తాను అనమాట వీటిని. సో ఇదైతే మాత్రం 1 కప్పు మైదా, ఇంకో కప్పు కార్న్ఫ్లోర్ అనమాట. నేను 2 ఈక్వల్ క్వాంటిటీతో వేస్తాను. సో దీంట్లో జింజర్ గార్లిక్ పేస్టు, ఇదిగోండి దీంట్లో 1 స్పూను, 1 full టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు. అది కుక్ అయినాక వేడివేడి పాస్తా ఇందులోకి తీసుకొస్తాను. మామూలుగా అయితే మనకి స్వీట్ చిల్లీ సాస్ అలాంటివి వేసుకుంటారు కొందరు, స్వీట్నెస్ కావాలంటే. బట్ నేను మాత్రం ఒట్టి చిల్లీ సాస్ వేస్తున్నాను అనమాట. అది అయ్యేదాకా ఆగలేక ఆవేశపడి నేను ఇప్పుడే వేసేస్తున్నాను. యాక్చువల్గా చిల్లీ సాస్ రా, ఇది కెచప్ అనమాట. నేను ఇలా కప్పుల్లో ఎందుకు పెట్టానంటే ఇది గట్టిగా 4 టేబుల్ స్పూన్స్ అండి. అందుకని విడివిడిగా ఇట్లా తీస్తా, ఇట్లా కారిపోతా మెస్ అవుతుంది కదా. అందుకని ఇలా కప్పుల్లో పెట్టాను. చిల్లీ సాస్ 4 టేబుల్ స్పూన్లు అండ్ కెచప్ 4 టేబుల్ స్పూన్లు అనమాట. ఏం కాదు. సో ఇలా ఇదైతే ఏంటంటే మనకి కంఫర్ట్గా ఉంటుందని నేను ఇలా పెట్టాను. మామూలుగా అయితే డబ్బాలతో వేసి బొమ్మరిచ్చేయచ్చు, ప్రజెంటేషన్ నీట్గా ఉండదు కదా, అందుకని ఇలా పెట్టా. ఇది యాక్చువల్గా నేను ఇక్కడ కాలక్షేపం చేస్తున్నాను బేసిక్గా. ఎందుకంటే అవి రాకముందే నేనేం చేయలేను, అందుకని వీటిని ఇలా గదిలిస్తూ ఉన్నాను. మామూలుగా అయితే అన్ని కలిసి చేసేసుకోవచ్చు. సో ఇది మిగతా వీటన్నిటితో పని తర్వాత ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడే అవసరం ఉండదు. నేను మర్చిపోయాను. ససేమీ సీడ్స్ కూడా 1 స్పూన్ వేయాలి. నేను ఒక చిన్న కొంచెం మామూలుగా తీసుకుంటున్నాను. ఇవి 2 టేబుల్ స్పూన్స్, బిగ్ 2 టేబుల్ స్పూన్స్. నేను ఒకటి ఇందులో వేస్తున్నాను అనమాట. మిక్స్ చేసుకో. ఖాళీగా ఉన్నాడని ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు నేను వేడి పాస్తా కుక్ అయి వచ్చి నాకు ఇందులో వేసేసి కొంచెం వాటర్ పోయాలి. తెలుసు కదా మీకు మంచూరియాకి ఎలాంటి కన్సిస్టెన్సీ ఉంటుందో. ఒక్క నిమిషం మన పాస్తా సంగతి చూసి వస్తా. ఏం చేస్తున్నా బిట్టు? యాక్చువల్గా అవ్వాల, నేను మీకు చెప్పడం మొదలుపెట్టి ఇదంతా ఈ 30 seconds పట్టింది. అందుకని ఇది అసలు అవ్వాల. నేను 10 minutes పెట్టాను. సరే ఇప్పుడు కాసేపు బ్రేక్ ఇస్తానే, అది కుక్ అయినాక మీ దగ్గరికి వస్తా. మైక్రోవేవ్లో నుంచి వచ్చినాక కరెక్ట్గా 10 minutes సరిపోద్ది. సో వీటిని మా వాడు మిక్స్ చేసి వెళ్ళాడు, అంతా ఉండలు చేసి మిక్స్ చేశాడు. నేను డైరెక్ట్ వేడి వేసేస్తున్నాను, ఎందుకంటే ఇది ఎట్టాగో ఇది ఆరి నూనె వేడెక్కి నేను చేసేసరికి ఇది మెల్లగా ఆరిపోద్ది. యాక్చువల్గా ఇది నేను ప్రిపేర్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాల్సింది. నేను డైరెక్ట్ ఇంట్లో చేసేసినట్టు ఒక వీడియో ఆన్ చేసుకొని చేసేస్తున్నా కదా. సో అందుకని కొంచెం వెయిటింగ్ ఉంటుందన్నమాట మధ్యలో. సో ఇప్పుడు దాన్ని మెల్లగా కొంచెం కలిపేసరికి ఏంటంటే ఇంత పట్టుకుంటే చాలు యాక్చువల్గా పిండి. ఎందుకంటే ఇది మనకి రోస్ట్ అయిపోయినప్పుడు ఇది సాఫ్ట్గా ఉంటుంది, పిండి అంతా కలిసి ఉంటుంది కాబట్టి మనకి సరిపోద్ది. స్టిల్ కొంచెం కాలుతుంది, తెగేం కాలట్లేదు, కానీ ఇలా ఉంటుంది అన్నమాట కన్సిస్టెన్సీ. బాగా సాఫ్ట్గా ఏం ఉండకూడదు. సో మీకు ఇంకా కావాలి అనుకుంటే కొంచెం పిండి ఎక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. స్పైసెస్ చిల్లీస్ కూడా అవేంటి చిల్లీ సాస్లు అవి కూడా నేను ఎస్టిమేటెడ్గా ఎగ్జాక్ట్గా ప్రాపర్ కుకింగ్ వ్లాగ్లో నేను చెప్పట్లేదు. మీరందరూ చూసేవాళ్ళు ఆల్రెడీ ఇంట్లో వంటలు వచ్చిన వాళ్ళే కాబట్టి మీకు ఐడియా ఉంటుంది సుమారుగా ఎట్లా వేసుకోవాలన్నది. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను ఇది. సో ఇలా ఉంటాయి అనమాట. మనం ఒక్కొక్కటో 2-3 వేసేసినా కూడా విడిలిపోతాయి లోపలికి వెళ్ళినప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే చివర్లో సోయా సాస్ వేస్తున్నాను నేను. ఇందాక కూడా వేయొచ్చు, కానీ కాకపోతే ఇంకొంచెం వాటరీగా అయిపోద్ది అన్నట్టు. ఎక్కువ కాదు, గట్టిగా 1 స్పూన్ వేసాను నేను. మళ్ళీ తర్వాత నేను ఒక గ్రేవీలో చేస్తా కదా, దాంట్లో సోయా సాస్ మళ్ళీ పట్టుద్ది అనమాట. నేను వేసిన గట్టిగా 1 టేబుల్ స్పూన్. సో ఇలా ఉంటుంది. స్టవ్ మీద కూడా వేసావు? పడింది, క్లీన్ చేస్తా లాగు. ఇది యాక్చువల్గా అండి వెజిటబుల్స్ అనుకోండి, చాప్ చేసి రచ్చ చేసి మనం చాలా కట్ చేసుకొని చేసుకోవాలి కదా, ప్రతిదానికి పని ఉంటుంది. ఇదైతే ఇన్స్టెంట్ పాస్తా, ఎవరో చేసి ఎవరో రెడీ చేసి పెట్టింది, మనం ఉడకబెట్టుకోవడం చేసుకోవడం. సో ఇది ఈజీ అనమాట. నేను ఇందాకనగా వెలిగించాను, బాగా తగ్గించి పెట్టాను. ఇప్పుడు నూనె కాగిపోయింది. ఫస్ట్ నేను ఒకటే చెక్ చెప్తాను, తర్వాత వరుసగా వేసేస్తాను.
ఇది యాక్చువల్గానే కొంచెం చింది పడుతున్నట్టు పడుద్ది అనమాట. నేను యాక్చువల్గా ఫ్యాన్ కూడా వేసుకుంటాను, ఎందుకంటే పాస్తా కదా హాఫ్ కుక్ అయినాక ఏంటి ఇదంతా తుంపరలుగా పడిపోతుంది. ఎందుకని లిడ్ రెడీగా ప్రొటెక్షన్ ఇలా పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ నా స్టవ్ అంతా పాడైపోద్ది, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి నేను. అందుకు అయ్య బాబోయ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆవేశపడు. మీరే పకోడీలు వేసినట్టు మనం విడిలిగా ఇట్లా వేసేస్తామే, అలా వేసేయటమే. ఒక్కొక్కటి వేసుకుంటా ఉంటే రేపు కొన్ని అక్కడక్కడ అతుక్కున్నట్టు అవుతాయి, బట్ ఓకే మనం విడదీసేసుకోవచ్చు, ఎందుకంటే పకోడీలు టైపే అనమాట. మెల్లగా వాడు ఆకలిని వచ్చేసరికి అయిపోవాలన్నమాట. మావాడు వచ్చేస్తాడు ఇప్పుడు, వాసన రాగానే వచ్చేస్తాడు మనవాడు. ఎంత వేసినా లోపలికి వెళ్ళినాక ఇటు బుద్ధి మారట్ల, కక్కుర్తి పడి చేతులు పట్టు తిరుగుతున్నాయి. ఇటు ఊరికి ఇట్టకంటే వెళ్ళిపోతున్నాయి తెలుసా, నన్ను అనుమానించాడు. నువ్వు వండుకొని నువ్వే తింటావేంటి? టెంప్ట్ అయ్యాం. ఎలా ఉందిరా? హలో, వాడు గట్టిగా 2 సార్లు కూడా నా వల్ల అప్పుడే థమ్స్అప్ చూపిస్తున్నాడు. వీడు ప్రాపర్ సన్ అంటే మా అమ్మ ఏది వండి పెట్టినా పర్ఫెక్ట్ అంటాడు. అదంతా పెళ్లిగా దాకే, పెళ్ళైనాక ఉంటుంది అప్పుడు. అరే పెళ్ళైనాక మా అమ్మ వంటిన వంట బాగుంటుంది అంటావా, మీ ఆవిడది బాగుంటుంది అంటావంటరా? చూసా వాడు ఆలోచిస్తున్నాడు. బూత్ అంట ఇది తెలియగలవాడు. అదిగో ఇదే మాట పెళ్ళైనా చెప్పాను. ఈ వీడియో ఎప్పటికి ఉంటుంది వాళ్ళ ఆవిడకి చూపిద్దాం. బిట్టు ఏంటి నువ్వు తింటావా? ఏంటా రబ్లిటీతా? దీనికి పన్ను ఊడుతుందండి, ఇక్కడ కింద పన్ను రెడీగా ఊడిపోవడానికి రెడీగా ఉంది. అందుకని చెప్పి ఏదన్నా కొంచెం ఇలాంటి తినాలంటే భయపడిపోతుంది, అంత సాఫ్ట్గా తింటుంది. అది ఇదిగోండి లోపల నేను ఇందాక ఎంత జాగ్రత్త తీసాను, వెళ్ళినాక అసలు పిచ్చిగా నా మాట వినకుండా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాయి. డిసిప్లిన్ లేదు వీటికి, ఇదే ప్రాబ్లం. డిసిప్లిన్ ఆటికి కాదు అనుకోవట్లేదు, నేను చేసే వంటకు లేదు. ఇంకానయ్యా మీరు ఇంతకుముందు నేను ఇప్పుడు వంటల వీడియోలు చేసినప్పుడు మీరు అన్నారు కుకింగ్ ఛానల్ పెట్టమన్నారు. ఇది చూస్తే మీకు అర్థమైపోద్ది, నాలాంటి వాళ్ళు కుకింగ్ ఛానల్ పెడితే ఇంక అసలు ఎవరు తట్టుకోలేరు, ఇట్లాంటి వాళ్ళు కూడా పెడుతున్నారు అనుకుంటారు. అందుకని ఈ ఛానల్లోనే నాకు తెలిసినంతలో కొంచెం నేర్పిస్తున్నాను. నేర్పించడం కాదు లేదు, చూపిస్తున్నాను. నేర్పించేంత గొప్ప రేంజ్ మనకు లేదు కానీ, బట్ ఐఎమ్ ట్రయింగ్. అవుతున్నాయి. ఇదిగోండి ప్రాన్లా ఉన్నాయి కదా, ఇట్లా ఓపెన్ చేసేది ఏంటంటే అనుకుంటున్నావా? అలా అనుకోవటమేను. మళ్ళీ విక్ చూద్దాం. ఊరుకో స్టిక్ అంతే ఉంటుంది మరి, దాంట్లో సాసులు వేసినా కొంచెం సాఫ్ట్ అవుతుంది. అరే ఆగరా, నువ్వు కొరికినప్పుడు కెమెరా ఇటు పట్టురా, మా వాళ్ళకి నేను చూపించుకుంటా. ఇది కొరికినప్పుడు ఒక ఫీల్ వస్తుంది చూసా, క్రంచి కాదు కరెక్ట్ అనే సౌండ్. అది పచ్చి పాస్తాకి వస్తుంది కాదు, దీనికి కూడా వస్తుంది. అది ఇక్కడ మైక్ ఉంది, ఇక్కడ ఆడియన్స్కి మా వాళ్ళకి నువ్వు వినిపించాలి. నువ్వు ముందు నోట్లో మింగు ఇది పట్టుకో. హలో కర్ర నన్ను ఇక్కడ కొరకరా, మైక్ ఇక్కడ ఉంది. అట్లా కాదురా, నువ్వు కొరికేటప్పుడు ఇలా కరెక్ట్ అని కొరికితే సౌండ్ అక్కడ ఫోన్లో వినపడుతుంది. హలో వినపడి ఉంటుంది అంటారా? వినపడితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అరే మైకుని కొరికేటట్టు కొరుకుతున్నా, ఈడొద్దులే. అయినా నా మైకు నా మూతికి దగ్గరకు ఉంది కదా, ఆడి మూతిని ఎందుకు అడిగినట్టు? ఆగండి నేను కొరుకుతా. ఏర్పడిందా మీకు? ఇది మాత్రం నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలా క్రంచీగా ఉంటాయి అన్నమాట, ఇవి షేప్లెస్గా ఉన్నాయి. భయపడమాకండి. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఇక్కడే సగం తినేస్తారేంటి? సరే కట్టు, నేను మొత్తం కుక్ చేసినాక ఈ సాసులు వేసేటప్పుడు మళ్ళీ ఇవన్నీ ఇలా వేయించుకోవటమే అనమాట. వేయించుకుంటూ తింటాం అనమాట. ఇంకా లాస్ట్లోకి వచ్చేసింది కదా, ఇంకా అందుకని చెప్పి నేను దీంట్లో ఇంకా సాస్ చేసేయటం మొదలు పెడుతున్నాను. సరే మీకు దగ్గరగా చూపించుకొని ఆనందపడతాను. ఇక్కడ నాకు క్రంచీ అబ్బా క్రంచీ సౌండ్ వస్తుంది, సౌండ్ వినిపిస్తా. వినపడుతున్నా మీకు దగ్గరికి కాదు, ఇక్కడ మైక్రోఫోన్కి వినిపిస్తా. ఇప్పుడు వినిపించింది ఆ క్రంచీ. ఇందాకున్న ఫీల్ కంటే ఇప్పుడు బాగున్నాయి కదా, ఆరిపోయినాక అంతే ఉంటుంది. కాకపోతే ఆరకముందే ఇక్కడ ఇంట్లో ఎదురుగా మనుషులు పెట్టుకొని చేస్తాం కదా, సో ఒకటే గొడవ చేస్తుంటారు. కొత్తది వాడుతున్నావే? యా, ఇప్పుడు కొత్తదాన్ని కూడా మళ్ళీ దీని స్టేజ్లోకి పాతదానిగా తీసుకురాబోతున్నా. ఇది యాక్చువల్గా ఏంటంటే సాస్ చేయటం కదా, కొంచెం సింపుల్గా చేసేసేయటమే. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసేయటం అండ్ కొంచెం చిల్లీస్ వేస్తున్నాను. మామూలుగా మనకి ఈ మాత్రం స్పైస్ ఉండాలి కదా, అందుకనే దీనికి చిల్లీ పాస్తా మంచూరియా అని పేరు పెడతాను. చూద్దాం, తమ్మునేల్లో ఇది బాగా బిగ్ అయిపోయింది అనుకో, ఇంత పెద్ద పేరు పెట్టను, నేను ఆలోచించి మంచి పేరు పెడతాను. ఇది సేమ్ ఎగ్జాక్ట్లీ మంచూరియా టైప్ స్టైలే కాబట్టి ఆ మంచూరియా బేస్ ఇస్తే మంచి నేమ్ పెడతా.
నామకరణం అంటారు అనమాట దాన్ని ఇప్పుడు. అవును, మధు మంచూరియా బాగుంది కదా. మధు మంచూరియా. అప్పుడు ఇక్కడ ఉండాల్సిన పాస్తా కాదనుకుంటా. తేజానా? సర్లే, నువ్వు కాన్సన్ట్రేషన్ అక్కడ చెయ్యి. ఈ యాక్చువల్గా చూడటానికి నాకు ఎట్లా కనిపిస్తున్నాయి అంటే ప్రాన్స్ ఉంటాయి కదా, కింగ్ ప్రాన్లు. ఇదిగో నువ్వు నీ కళ్ళతో నీకు అయ్యే కనపడుతున్నాయి కాబట్టి నీకు అవి కనపడుతుంది, నాకు కనపడలేదే. అంతేలే, నీ చూసే కళ్ళు నా ఈ చేసే కళ్ళు. ఎవరి కష్టం వాళ్ళకి ఎక్కువ. ఇప్పుడు అర్థం కాదు. ఇది ఎగుతూ ఉంది. సో నేను ఈ వాయి కూడా వేసేస్తాను. నువ్వు ఒక నిమిషం ఆపేయచ్చు. ఈ వాయి వేసినాక అప్పుడు అది ఓపెన్ చేసినప్పుడు చేద్దాం. ఇప్పుడు కొంచెం ఏగుంటుంది. ఇందులో సోయా సాస్ వేయాలన్నమాట. మామూలుగా అయితే వెనిగర్ వేసుకుంటారు, కాకపోతే మా పిల్లలు వెనిగర్ వేస్తే అసలు తినరు, కూడా చేస్తారు. సోయా సాస్ కొంచెం పట్టుద్ది. లైట్ సోయా సాస్ అయితే ఇంకొంచెం ఎక్కువ పట్టుద్ది, అందుకని నేను కొంచెం ఎక్కువ వేసాను. ఇది బాగా లైట్ సోయా సాస్ అనమాట. సో అందుకని కొంచెం మనకి ఆ టెక్స్చర్ తెలియడానికి పట్టుద్ది. సోయా సాస్ వేసిన వెంటనే మనం గార్లిక్ వేసేస్తే ఏంటంటే ఆ సోయా సాస్లో ఈ గార్లిక్ ఉడికి మంచి అరోమా, మంచి ఫీల్ వస్తుంది అనమాట. తెగ ఏమీ యాగక్కర్లేదు. ఇవి కొంచెం సాసులో వేగుతున్నప్పుడే ససేమీ సీడ్స్ నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ, ఇందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆల్రెడీ వీటిలో వేసేసాను. మళ్ళీ ఇందులో ససేమీ సీడ్స్ వేయాలన్నమాట. ఇవి సోయా సాస్లో ఈ వేగి చాలా మంచి టెక్స్చర్ వస్తుంది. ఎప్పుడు లాస్ట్ ఇయర్ మార్చిలో ఏది పెట్టినా నాకు సంథింగ్ స్పెషల్ కావాలంటున్నారని, కూరగాయలే లేవు, విరక్తి వచ్చేసి నేను ఇది చేశా. బాగా సక్సెస్ అయింది. సరే 2 నెలలకు ఒకసారి అప్పుడప్పుడు చేస్తూ ఉన్నా. ఇప్పటికి 7 to 8 times చేసిన ఆ ఫీలు ఎప్పుడూ కొత్త. అదే నాకు అర్థం కాదు ఈ డిష్ మాత్రం. ఇదిగోండి ఇలా అయిపోయినాక స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసేయటమే. ఇప్పుడు నేను చిల్లీ సాసు అండ్ కెచప్ కూడా వేస్తాను అన్నమాట. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేగినాక ఇదిగోండి మంచి ఒక రేంజ్లో వేగుతుంది. మీకు వేగిపోయింది, పచ్చి వాసనలన్నీ పోయినాయి అనమాట. నేను మ్యాగీ చిల్లీ పౌడర్, మ్యాగీ హాట్ అండ్ స్వీట్ సాస్ అనమాట. ఇది వేస్తాను. కొంచెం మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. ఇది వేస్తే ఏంటంటే కొంచెం పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. అండ్ ఇంకోటేమో ఇప్పుడు కెచప్ని వేసేస్తున్నాను. అండ్ నేను ఇది జస్ట్ ఒక చిన్న 2 చిటికెళ్ళు కార్న్ఫ్లోర్ వాటర్ అనమాట. ఇవి జస్ట్ కార్న్ఫ్లోర్ వాటర్. ఇవి బిర్యానీకి ఏంటంటే అవి మెత్తపడొద్దు అంతే. ఇవి కొంచెం పెంచి పెట్టి అలా ఒక్కసారి కొంచెం అలా వేగంగానే కొంచెం దగ్గరికి చూపించు, ఈ లోపల ఎలా ఉందో తెలుస్తుంది. సూప్లా ఉంది. దాంట్లో ఇవన్నీ వేయాలన్నమాట. కొంచెం సాఫ్ట్ అయిపోతాయి, ఒక మంచి ఫీల్ వస్తుంది. అదైనా చెప్తా, ఇది కొంచెం ఫీల్ కావాలి. ఈ లోపు నేను వీటిని విడదీసుకునే పని చేసుకుంటా. అయిపోయింది లాస్ట్ వా. ఇవి తొందరగానే విడిలిపోతాయండి, కాకపోతే నూనెలో మాత్రం అతుక్కుపోతాయి. కానీ మైదా పిండి కదా, మామూలు ప్లెయిన్ ఫ్లోర్ వైట్ పాస్తా అదైతే ఇంకొంచెం మోర్ స్టిక్కీగా ఉంటుంది. ఇది బ్రౌన్ది కాబట్టి కాస్త ఈ మాత్రం విడిలిపోతుంది. చూడాలనుకుంటా అంటే వాళ్ళకి అర్థమవుద్ది, మా వాళ్ళకి, వాళ్ళు ఆల్రెడీ నాతో ఎక్స్పీరియన్స్. నువ్వు ఊరుకో, కన్ఫ్యూజ్ చేయి మాకు. మధ్యలో తింటమేంటది? టెంప్ట్ అవుతాం కదండి వండేటప్పుడు. మీరేనా ఇళ్లలో తినకుండా వండుతారా చెప్పండి? ఇదిగోండి లైట్గా ఒక్కసారి కొంచెం ఉడికినాక ఆపేసేయటమే. అబ్బా అది కూడా టేస్ట్ చేయి. అయ్యి బాబు టేస్ట్ అంటే గుర్తొచ్చింది, సాల్ట్. ఎప్పటిలాగా సాల్ట్ మర్చిపోయా. నాకు చేతులు కడుక్కొని వస్తాను వాగేసి. నీలాంటి కుక్ ఎన్ని చేసినా వేస్ట్. ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోద్ది. మీకు టేస్ట్కి సరిపోయేటట్టు ఎంతో కొంత కొంచెం లిమిటెడ్గా వేసుకోండి. సో ఇప్పుడు వీటన్నిటినీ అబ్బా గులాబ్ జామున్ పాకంలో వేసినట్టు వీటిని దాంట్లో వేయాలా? ప్రాపర్ మంచూరియా స్టైలేనండి యాక్చువల్గా ఇది. మీరు ఒంటరిగా కిచెన్లో ప్రశాంతంగా చేసుకొని అప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫీడ్ చేయండి, అప్పుడు బాగుంటుంది. మధ్యలో మీరు ఎప్పుడైనా కొత్త డిష్ మీరు చేస్తున్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచారనుకో మనశ్శాంతి అనేది ఉండదు అనమాట. ఎంతసేపు మ్యారినేట్ అవ్వాలి చెప్పు? మ్యారినేట్ అనరు దీన్ని, జస్ట్ 1 నిమిషం అట్లా ఏగినాక మూత పెట్టేసేయటం. ఇలాంటివి ఏంటంటే కాల్తా నోట్లో పెన్నెం మీద లోపల వేసుకున్నట్టు వేసుకోకూడదు. 1 పావు గంట వీటిని ఇందులో ఏంటంటే షవర్ చేస్తాయి అన్నమాట. ఈ క్రంచీ పాస్తాలు షవర్ చేసి రిలాక్స్ అవుతాయి. అప్పుడు దాకా మనం వాటిని సుఖపడినివ్వాలి. ఇప్పుడు ప్రాన్స్లా ఉన్నాయి అది చూసా, నోటి ఎమ్మట మాట వచ్చింది, అది చాలన్నమాట. అందుకని నెక్స్ట్ ప్రాన్స్తో నోట్లో పెట్టుకో చిల్లీని పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ అనుకోని అలాగే ఉండదు కక్కుర్తి పడితే. సో అదనమాట దోలు తీరిపోతుంది బాగా. కొరకాల్సింది
ఏలే నేను ఫస్ట్లోనే రియలైజ్ అయ్యాను, ఏదో ఒకటి గ్రీన్ కలర్లో అట్టా నోటో వేసుకుందాం అనుకున్నా. అది ఇలా దగ్గరికి ఇలా ఉంటుంది. దీన్ని స్లో మోషన్లో చూస్తే భలే ఉంటుంది కదా, హీరోయిన్ చూయించినట్టు ఉంటుంది. అంతే కదా, వండుకున్న వంట మీద ఉన్న ప్రేమ అలాంటిది. సరే అండి, ఇప్పుడు నేను గిన్నెలో తీసేసి తర్వాత మంచి ఫీల్తో ప్లేటింగ్ చేసేసి మీ ముందుకు వస్తాను. సో ఇదనమాట నా ఫైనల్ పాస్తా హీరోయిన్ లుక్. దగ్గరికి తీసాను, కష్టపడి చేసిన, అంత దూరం నుంచి తీస్తావు ఏంటి పచ్చి జీడిపప్పులు పెట్టే అంటే లుక్ బాగుంటుందని. మళ్ళీ వాటిని కూడా ఏమిస్తాం, ఏమేస్తాం, ఇవన్నీ ఆల్రెడీ వేయించినాయి. తీసారా పట్టుకో. ఏంట్రా వండినాక రియాక్షన్, అమ్మ ఇప్పుడు ఇస్తున్నాడు మా ఆవిడ రియాక్షన్. తిను ఇది చూడు, వండింది కాకుండా బాగుందా? అంటే చిల్లీ చేసా కదా, స్పైసీగా ఉంటుంది. సో ఇదండి ఇవాళ మన స్పెషల్ పాస్తా మంచూరియా. మీరు ఇంట్లో వండుకున్నప్పుడు ఇలా పచ్చి జీడిపప్పు అంటే వేసుకోవద్దులేండి, కొంచెం వేయించుకొని వేసుకోండి. ఇది వాళ్ళకి తెలుసు, నువ్వు చెప్పవసరం. నిజంగానే స్పైసీగా ఉంది, ఎందుకంటే చిల్లీ సాస్లో ఎక్కువ వేసా కదా, వీడికి దోలు తీరుతుంది. సో ఇప్పుడు అనమాట మేము ఇలా ఊదుకుంటూ తింటాము. దానికన్నా ముందు ఫ్యాషన్ టాక్ చేద్దాం రండి మరి. సో ఇంకా ఫ్యాషన్ టాక్లో ఎప్పటిలాగా మళ్ళీ శారీ గురించే కదా. ఇది యాక్చువల్గా ఫ్లోరల్ జార్జెట్ శారీ అనమాట, లైట్ వెయిట్ జార్జెట్, చాలా సింపుల్ శారీయే, చాలా సాఫ్ట్గా ఉంది ఇది. దీనికి మాత్రం ఇది మనం విడిగా పర్టికులర్ లేసే ఇచ్చామన్నమాట. నెట్టెడ్ క్లాత్కి ఇలా వూలు బాల్స్ లాంటివి అనమాట. ఇది బయట లేసు, విడిగా లేస్ తీసుకొని మనం దీనికి మొత్తం శారీ అంతా ఇచ్చాము. సో బాగా లైట్ కలరు. దీనికి యాక్చువల్గా ఏమీ బ్లౌజ్ లేదు, నా దగ్గర ఉంది పాత మోడల్ బ్లౌజ్ వేసేసుకున్నాను. ఇది అప్పటితో మోడల్ బ్లౌజ్, మీకు తెలిసే ఉంటుంది. హ్యాండ్స్ వచ్చినాయి అంటే సింపుల్ మగ్గం వర్క్ చేయించింది. ఈ చిన్ని మిర్రర్స్ అనమాట, ఇవి ప్రాపర్ మిర్రర్ కాదు, రేకు మిర్రర్ అంటారు కదా, అవి ఇవి. బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉంటుంది. పాత మోడల్ బ్లౌజ్ కదా, అందుకని కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉంది. అంటే ఫుడ్ వండేటప్పుడు ఏమైనా మీద పడ్డ వరి ఉండదని. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ గురించి, ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. ఇది యాక్చువల్గా నల్లపూసలు, కస్టమైజ్ చేసిన నల్లపూసలు అనమాట ఇవి. దీనికి మ్యాచింగ్గా ఏమీ పోగులు లేవు. ఇవి కుందన్స్ తెలుసు కదా మీకు, ఈ కుందన్స్కి మామూలు పర్ల్స్ హ్యాంగ్ చేసి ఉన్నాయి అనమాట. సో మ్యాచింగ్గా ఏం కాదు, విడిగా పెట్టుకుని పోగులే. కొంచెం గ్రీన్ అయితే కొంచెం ఆల్టర్నేటివ్గా బాగుంటుంది అన్నట్టు. పోగులు చూసేటప్పుడు జుట్టేస్తానండి, వాళ్ళకి అర్థమైపోద్ది ఆ మాత్రం నగల మీద కోపం వస్తుంది డిఓపికి మరి. సో అదనమాట. సో ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ కాదు, మధ్యలో ఇందా డిస్ట్రాక్ట్ చేశాడు, అందుకే చెప్పలేకపోయాను. ఇది వాళ్ళ అవుట్ఫిట్ జ్యువెలరీ గురించి. సో ఇంక ఇప్పుడు మీరేం చేసేయాలంట, ఆ సబ్స్క్రిప్షన్ కాస్త గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ కూడా నా దాకా అందజేయండి. కామెంట్ అంటే గుర్తొచ్చింది, నేను 2 days బ్యాకే ఓ డెసిషన్ తీసుకొని నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టాను. దయచేసి ఏమనుకోకండి, ఇప్పటిదాకా నేను అందరికీ రిప్లైస్ ఇచ్చాను. ప్రాబ్లం ఏంటంటే 100లో వచ్చినప్పుడు రిప్లైస్ ఇవ్వగలుగుతున్నా, నాకు 2-3 hours పట్టేది. వేలల్లో వచ్చినప్పుడు నాకు మన 2 days బ్యాక్ 6 hours పట్టింది. ఆ 6 hours పిల్లలు సరిగ్గా ఫుడ్ తినలేదు, వంట చేయలేదు, చాలా పనులు ఆగిపోయినాయి ఇంట్లో. సో ఎవ్రీడే నేను 6 hours కామెంట్స్ మీద కూర్చుంటే ఇంకేం చేయలేను కదా. సో అందుకని అన్నీ చదువుతాను, దానికైతే ఖచ్చితంగా టైం ఉంటుంది, అన్నీ చదువుతాను, అదే నా ఫేవరెట్ టైం కాబట్టి. అక్కడక్కడ ర్యాండమ్గా నేను రిప్లైలు ఇస్తాను. సో అదొక్కటి మీరు అర్థం చేసుకుని కోరుకుంటున్నాను. నాకు తెలిసి అందరూ అర్థం చేసుకున్నారు, ఆల్రెడీ చాలామంది రెస్పాండ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి లవ్కి. సో ఇంక ఇప్పుడు ఇవాళకి మీకు రెస్ట్ ఇచ్చేసి నేను దాన్ని తినేస్తాను. మీరు కూడా మీకు ఓపిక ఉంటే ఈ 2 రోజుల్లో చూసుకొని దాన్ని వండడానికి ట్రై చేసుకోండి అనమాట. సో ఇది ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.